డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ పద్మిని గారు. సో పద్మిని గారితో రిలేషన్షిప్ వాల్యూస్ గురించి బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే రాధా. అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే, అది ఒక ప్రేమికులకే అవ్వచ్చు, భార్యాభర్తలకే అవ్వచ్చు, లేదా ఒక మంచి ఫ్రెండ్స్ అయినా అనుకోవచ్చు. ఒకరినొకరు ఒక ఇద్దరి మధ్య జరిగేది ప్రాణం కన్నా ఎక్కువ అనుకొని భావించి వాళ్ళతో ఇంకెలా ఉంటారంటే, వాళ్ళు లేకపోతే, వాళ్ళు మాట్లాడకపోతే నేను బతకలేను. ఈవెన్ నేను లాస్ట్ స్టేజ్కి నేను చనిపోయినా నా శవం దగ్గరకు వచ్చి వాళ్ళు నా పేరు చెప్పి ఐ లవ్ యూ చెప్పినా నేను బతుకుతా అంటే అంత ప్రేమ అమ్మ. ఇంకా అంటే వాళ్ళు లేకపోతే వీళ్ళు బతకలేరు. అలా అనుకున్న వాళ్ళు అవతల పర్సన్ కన్నా వీళ్ళని వదిలేస్తే వీళ్ళు బతకడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకి ఎలాంటి స్ట్రెంగ్త్ కావాలి, వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి? ప్రాణం అనుకునేవాడే వదిలేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు నీ ప్రాణం కంటే ఎదుటి మనిషిని ప్రేమించడం అన్నది చాలా వింత విషయం, గొప్ప విషయం. అవతల పర్సన్ అదృష్టవంతుడు, వాడు అదృష్టవంతులు కూడా అవతల మనిషి నిజానికి. కానీ నువ్వు ప్రాణం కంటే యూజువల్ గా చిన్నప్పటి నుంచి మనం చాలా మందిని ప్రేమిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలో అమ్మా నాన్నే మన ప్రాణం కంటే పెద్దగా చాలా గొప్పగా ప్రేమించే వ్యక్తులు. అలాగే అన్నదమ్ముల్ని, తోబుట్టువుల్ని ప్రేమిస్తూ ఉంటాం. కాలక్రమేణా మనం పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్ళు మనకి దూరం అవుతున్నారు కదా. అవును, మన అన్నదమ్ములు దూరం అవుతున్నారు కదా. అప్పుడు మనం వాళ్ళతో పాటు వాళ్ళు లేరని చెప్పి కుంగిపోయి మన జీవనం సాగించడం మానేసామా? అసలు లేదు లేదు కదా. అవును, అప్పుడేమనుకుంటున్నాం, పుట్టడం గిట్టడం మామూలే, వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి మనకంటే ముందుగా జీవితంలో లేరు, వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి మనకి మనం సమాధానపరుచుకుని అడుగు ముందుకేస్తుంది. ఇదే విషయం ఒక ప్రేమికుల మధ్య కానీ, ఒక స్నేహితుల మధ్య కానీ మీరు అడిగినట్టుగా వచ్చినప్పుడు, నేను చాలా ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను, అయినా వాళ్ళు నన్ను దూరం చేస్తున్నారు అని చెప్పి జనాల్లో కుంగిపోవడం, మానసిక వ్యధ, ఆందోళన, డిప్రెషన్, ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటారు. అసలు అవసరమా అంటాను నేను. కారణం ఏంటంటే, ప్రతి మనిషి అసలు నువ్వు ఎందుకు ప్రేమించావు ఒక వ్యక్తిని? వాళ్ళ ఏం చూసి ప్రేమించావు? మంచితనమా, అందమా, ఆకర్షణ, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి చూసి ఆలోచించావా? దేని చూసి నువ్వు ఆకర్షింపబడ్డావు? ఒక బంధం, ఏ బంధమైనా ఒక బంధం దూరం అవడానికి కారణం వాళ్ళ వైఖరి, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, ఎదుటి మనిషి మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం. కరెక్ట్. నిన్ను నిర్లక్ష్యం చేసి నాకు అవసరం లేదు, నువ్వు నన్ను ఎంత ప్రేమించినా నాకు అవసరం లేదు అని దూరంగా వెళ్ళిపోతున్న మనిషి గురించి నువ్వు బాధపడే ముందు కలుపుకుందుకు ప్రయత్నం చెయ్యి అంటాను. ఫస్ట్ థింగ్ నేను, లెట్ us not depart at a stage on an instance. అది అయ్యింది, అదే నిమిషంలో మనం వాళ్ళతో డిపార్ట్ అవ్వడం అవసరం లేదు. ప్రేమించాం కదా, సరే ఒకసారి కూర్చోబెట్టి ఓపెన్ మైండ్తో డిస్కస్ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి మనిషికి. ఎందుకు నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు, కారణాలు ఏమిటి అని తెలుసుకుని, ఇద్దరు ఓపెన్ మైండ్తోనూ ఈ ఫలానా కారణాల మూలాన నువ్వంటే నాకు కోపం వచ్చిందనో, లేకపోతే నేను నీకు దూరం అవుతున్నానో అని చెప్పుకున్నారనుకోండి, అది ఇద్దరికీ సమంజసంగా అనిపించి ఇద్దరు కనుక మారదాం అనుకుంటే కనుక కథ సుఖాంతమే. ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి ఏ ఇబ్బందులు బాధలు ఉండదు. ఒకవేళ అలా అవ్వలేదు అనుకుందాం, అవలేనంత మాత్రాన భావోద్వేగానికి అయిపోయి ఆవేశపూరితమైన డెసిషన్లు తీసేసుకుని సూసైడ్లు చేసేసుకోవడం, లేదా తాగుడికి, డ్రగ్స్కి, వీటికి అలవాటు పడిపోవడం, ఏం సాధిస్తా మనిషి? అవసరం లేదు. ఏ మనిషి ఒకటి మటుకు గుర్తుంచుకోవాలమ్మా అందరం, ఏ మనిషి మనం పుట్టినంత కాలం మనతో అదే విధంగా ఉండరు. ఏ మనిషి ఉండడు. కాలంతో పాటు మనిషి మారుతున్నాడు, మన ఆలోచనలు మారుతాయి, మన ప్రవర్తన మారుతుంది, అలాగే మనం చూసే దృక్కోణం కూడా మారుతూ ఉంటుంది మనిషి మీద. ఒక మనిషి మనకి దూరం అవడానికి కారణాలు చాలా అనేకాలు ఉండొచ్చు. ఇంకో విషయం, ప్రతిసారి మనల్ని అసహించుకోవడం వల్లనో, మనం ఏహ్యంతోనో వాళ్ళు మనకి దూరం అవుతున్నారు అని అనుకోకుండా అవసరం లేదు. వాళ్ళకి ఫిజికల్ ఇనిబిలిటీ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు మనుషులు దూరం అవుతారు.
అంటే వాళ్ళకి శారీరకంగా దే ఆర్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నేను వాళ్ళతో కలిసి ఉండడం వలన వాళ్ళకి నేను ఏదైనా కష్టం కలిగిస్తానేమో అనిపించినప్పుడు ఎంత ప్రేమ ఉన్నా దూరం అయ్యి వాళ్ళు హాయిగా బతికితే చాలని బతికిన ఉన్న మనుషులు కూడా ఉన్నారు, రైట్. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే కనుక ఈ ఫిజికల్ ఇనెబిలిటీనే కాకుండాను కొంతమంది స్నేహితులు దూరం అవుతూ ఉంటారు. చాలా చాలా స్నేహంగా ఉంటాం మనం, కానీ కొన్నాళ్ళ తర్వాత ఆ స్నేహం దూరం అవుతూ ఉంటుంది. కారణం ఏమిటి అని ఆలోచిస్తే కనుక ఆ స్నేహితుడికి మ్యారేజ్ అవ్వచ్చు, ఈ స్నేహితురాలకి మ్యారేజ్ అవ్వచ్చు, ఆ వచ్చిన వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, ఆ లేదంటే కనుక వీళ్ళు చెప్పుకోలేకపోవచ్చు. ఇలాంటప్పుడు కూడా స్నేహితులు కూడా దూరం అవుతూ ఉంటారు. స్నేహితులు దూరం అయినప్పుడు ఇంకా బాధపడతాం. ఈ కారణాలు తెలుసుకోవడం మూలాన మనం ఓకే అయినప్పటికీ మనం దగ్గర అవ్వలేము అని తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అన్నది మన క్వశ్చన్. ఇప్పుడు ఈ కారణాల మూలాన మనకి వాళ్ళు దూరం అయ్యారనేది మనకు తెలిసింది. అయితే కుంగిపోదామా? కుంగిపోవడం మటుకు ఆన్సర్ కాదు. ముందుకు జీవనం ముందుకు నడవాలి అంటే నువ్వు స్వీయ పరిశీలన చేసుకోవాలి. ఏమిటి ఇప్పుడు వాళ్ళు నన్ను వదిలేసిన మూలాన నాకు వచ్చిన నష్టం ఏమిటి అన్నది ఆలోచించుకుని, రైట్, ఓకే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుందా, మానసికంగా ప్రాబ్లం వస్తుందా, ఎమోషనల్ ప్రాబ్లమా, ఏది ఉంది అన్నది చూసుకుంటాను. దానిలోంచి ఎలా బయటపడాలి? ఒక యోగా చేసుకోవడమా, లేదంటే కనుక ఒక గీత చదువుకోవడమా, లేకపోతే ప్రవచనాలు వింటావా, ఎక్సర్సైజులు చేసుకుంటావా, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటావా? డైవర్షన్ అనేది చాలా డైవర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైవర్షన్ లేకుండా మటుకు మనం చేసుకోకూడదు. చాలా ముఖ్యంగాను మనం చూడాల్సింది ఏమిటయ్యా అని అంటే కనుక ఈ కుంగుబాటు అన్నది ఆత్మ న్యూన్యతనిస్తుంది. ఆత్మ న్యూన్యత వల్ల మనం సాధించేది ఏమీ ఉండదు. నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుకు నడుపుతుంది. కరెక్ట్ అమ్మా. ఎవరో ఏదో మనల్ని నచ్చలేదనో మనల్ని దూరం పెట్టారని మన కన్న తల్లిదండ్రులకు మన కోసం బతకడం అన్నది నేర్చుకోకుండా ముందు నీ కోసం నువ్వు బతుకు, తర్వాత వాళ్ళ కోసం బతుకుతావు. సూపర్, అంతే కదా. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. అంతే. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఎస్టీమ్. మనల్ని మనం ఎప్పటికీనూ తక్కువ చేసుకోకూడదు. మనలో ఉన్నటువంటి కళలని, మనలో ఉన్న ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందడుగేయడమే స్ట్రాంగ్నెస్ కి ప్రతీక. మనల్ని మనం ప్రేమించుకుంటే ఆటోమేటిక్ గా మీరు అన్నట్లు ఎక్కడ లేని స్ట్రెంగ్త్ ఎవరి నుంచి రానవసరం లేదు, మన నుంచి మనకే అన్నీ ఉంటాయి. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏది ఎక్కువసేపు ఉండదమ్మా. కరెక్ట్, అవును. ఆత్మ న్యూన్యతలోకి వెళ్ళిపోయి మనం ఉన్న జ్ఞానాన్ని మర్చిపోకూడదు. జ్ఞానం ఏదైతే మనం తెలిసి ఉందో దాన్ని ఆచరణలోకి పెట్టుకోవడం అన్నది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అంతేకాదు మనల్ని దూరం పెట్టారని వాళ్ళ మీద హేటెడ్నెస్ పెంచుకోవద్దు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం వాళ్ళ మీద ఏహ్యం గాని, అసహ్యం గాని, కోపం ఇలాంటివి పెంచుకున్నామంటే మనలో కసి, పగ, ప్రతీకారం ఇటువంటి భావనలు ఎక్కువ వస్తాయి. ఈ భావన వల్ల దానికి నువ్వే సమిధి అవుతావు. హేటెడ్నెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్వైటెడ్. ఇలాంటప్పుడు స్ట్రాంగ్ గా ఉండడానికి వాళ్ళని మర్చిపో. ఫర్గెట్, ఫర్గివ్. దిస్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సూపర్. సో మనల్ని వదిలేశారు కదా అని వాళ్ళ మీద కోపం, పగలు, వాళ్ళు నాశనం అయిపోవాలి ఇవన్నీ కోరుకోకండి, అవసరమే లేదు. ఏదైనా భగవంతుడు చూసుకుంటాడు. మనలో కావాల్సింది మనం ఎలా దీని నుంచి బయటపడాలి, మనం ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి. అవతల పర్సన్ ఎలాగో మోసం చేశాడు, ఇక వదిలేసేయండి, ఎవరిది వాళ్ళకు ఉంటది. వాళ్ళ నాశనం కోరుకునే కొద్దీ మనకి కూడా ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఒక నాశనం కోరుకునే ఆటోమేటిక్ మనకు వస్తుంది, నెగటివిటీ అది రాకూడదు. మీరు అన్నట్లు ద్వేషించొద్దు, వదిలేయండి. బాధ ఉంటది కాదని చెప్ప, బట్ మనం కంట్రోల్లో ఉండాలి. అవసరాన్ని మించిన బాధ కూడా పడద్దు. మన హెల్త్ కే ప్రాబ్లం, మనకే ప్రాబ్లం వస్తుంది. సూపర్, థ్యాంక్ యూ.